మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు హ్యూమన్ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రేమ్ గారు. యాక్టర్ విశాల్ సార్ యాక్చువల్గా ఏమైంది సార్ ఆయనకి? అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక సైకాలజిస్ట్గా ఏం సజెస్ట్ చేస్తారు సార్? నాట్ ఓన్లీ విశాల్ సార్, చూసే జనానికి కూడా, ఆడియన్స్కి కూడా. సో బాగా వైరల్ అవుతుందండి. అవును మీకు సార్, మేబీ అవును ఒక 1 day 2 days నుంచి బాగా అవును సార్. వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా అందరూ అవును. ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఒక్కసారిగా ఇలా అయిపోయారు ఏంటి అంటే, మీరు ఆ వీడియో గమనిస్తే అండి, ఆయన హ్యాండ్స్ షవర్ అవుతున్నాయి, ఈవెన్ మైక్ను కూడా స్టేబుల్ మైక్ పట్టుకుని హ్యాండ్ పట్టుకోలేకుండా షవర్ ఇదిగా అవుతుంది, ఉంది. మాట తడబడుతుంది, మాట కూడా తడబడుతూ ఉందండి. అంటే ఒక ఫ్లోలో మాట్లాడలేకపోతున్నారు, అవును. కొంత తడబడుతూ ఉన్నారు. ఒక్కసారిగా విషయాలకి మనం హీరో ఆయన ఎన్నో సినిమాలు చూసాము, స్ట్రాంగ్ పర్సన్గా చూసాము, ఏంటి ఇలా అయిపోయారు అనేది అందరి మెదడులో ఒక చిన్న ప్రశ్న అండి. సో దానికి కొనసాగింపు కంటే తర్వాత కూడా మళ్ళీ మీడియాలో ఒక విషయం బయటకు వచ్చింది. వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ అవును. అయింది, అందుకే విశాల్ గారికి అలా పరిస్థితి ఉందనేది మనం చూస్తున్నాం. అంటే టోటల్గా అంటే ఆయనకు కొంచెం అనారోగ్యం పాలయ్యారు, అంతే. హెల్త్ బాగాలేదు. అయితే ఇక్కడ మనం సైకలాజికల్ కోణంలో చూస్తే దీన్ని ఏంటండి, హెల్త్ బాగాలేవటం అనేది అందరికీ జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం అనే దానికి అడ్రస్తో పని లేదు. ధనవంతులకి వస్తుంది, పేదవాడికి అంతేనా? వస్తుంది, మధ్యతరగతి వాడికి వస్తుంది. అంటే ఎకనామిక్ స్టేటస్ కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఏ స్టేటస్ కూడా ఆపలేదు డిసీజ్ అనేదాన్ని. సో కాబట్టి హీరో కాబట్టి ఆయనకి రాకూడదనేమీ లేదు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సైకలాజికల్గా అనేది మనం చూడాలి అండి. మీరు కామన్గా చూస్తే ఏంటండి, మనకు 4 type ఆఫ్ హెల్త్స్ ఉంటాయి మనిషి జీవితంలో. ఫిజికల్ హెల్త్, అవును. మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్. ఈ 4 బాగుంటేనే మనిషి బాగుంటాడండి. అంటే వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలగాలి. ఈ 4టిని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఫిజికల్ హెల్త్ అంటే మీరు ఎటువంటి అనారోగ్యం లేకుండా, వ్యాధులు లేకుండా మీ బాడీని ఫిట్నెస్తో ఉంచుకోవటము అనేది ముఖ్యం. అంటే మన ఫిజికల్గా ఫిట్గా ఉండటం, దానికి ఎప్పటికప్పుడు దానికి ఏం చేయాలి, మంచి ఆహారం తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ ఉంటాయండి. తర్వాత మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే మీరు ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారేమో, తరచుగా మనకు ఒక పదం వినిపిస్తూ ఉంది, డిప్రెషన్. అవును సార్. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళ దాకా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఈ పదం చాలా తరచుగా వింటూ ఉన్నాం. అంటే ఈరోజు మీరు గమనిస్తే సొసైటీలో కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. సో దానికి మెంటల్ హెల్త్గా ఏంటంటే మీరు మానసికంగా దృఢంగా ఉండగలుగుతాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా, ఎటువంటి డిప్రెషన్లు ఇలాంటివి లేకుండా ఉండగలిగితే మీరు మెంటల్లీ హెల్తీ, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు. తర్వాత 3వది ఎమోషనల్ హెల్త్. సో మనకు కొంతమంది చూడండి, ఫిజికల్గా బాగుంటారు, వెరీ స్ట్రాంగ్ పీపుల్, కేర్ కూడా తీసుకుంటారు, మంచి ఫుడ్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అన్నీ బాగుంటాయి. మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి డిప్రెషను, యాంగ్జైటీలు, స్ట్రెస్లు కూడా ఉండవు. కానీ ఎమోషనల్లీ ఇబ్బంది పడుతూ ఉంటారు, అవును సార్. ఎక్కువ కోపం వ్యక్తం చేస్తూ ఉంటారు, విసుగు చెప్తూ ఉంటారు, చుట్టూ ఉండే వాళ్ళతో సంబంధాలు బాగోవు, అందరి మీద కోపడిపోతారు అన్నమాట. ఇవి అంటే వాళ్ళు తమ ఎమోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రాపర్ వేలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. కొంతమంది ఏంటంటే ఆ ఎమోషన్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేక దాన్ని సప్రెస్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో Disturb ఎమోషనల్ అవుతుంది. హెల్త్, మెంటల్ హెల్త్ రెండు కూడా కలిసే ఉంటాయండి, ఒకదాని ఒకటి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. మీ మెంటల్ హెల్త్ బాగాలేదనుకుంటే ఎమోషనల్ హెల్త్ దెబ్బతింటుంది, ఎమోషనల్ హెల్త్ బాగాలేకపోతే మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. సో ఈ ఎమోషనల్ హెల్త్ని కూడా కాపాడుకోవాలి. అంటే మన ఎమోషన్స్ని ప్రాపర్ వేలో ఎక్స్ప్రెస్ చేయగలగటము, ఎప్పటికప్పుడు వాటిని ఒక సరైన మార్గంలో వెంటిలేట్ చేయగలగటం, బయటికి పంపించగలగాలి. అలా బయటికి పంపించలేతే మనిషి ప్రశాంతంగా ఉండలేడు. లోపల మీకు కోపం ఉంది, ఇప్పుడు మీకు నా మీద కోపం వచ్చింది, ఏదో ఒక రూపంలో మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే మీరు స్థిమితంగా ఉంటారు, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేదు, అప్పుడు ఎలా ఉంటుందండి మీకు? బాధగా. మీరు అందరి మీద కోపపడిపోతారు. అంటే నా మీద చూపించాల్సిన కోపం మరొకరి మీద చూపిస్తారు. డిస్ప్లేస్మెంట్ అంటారండి దీని సైకాలజీలో. అంటే నేను మీ బాస్, నన్నేమీ అనలేరు, కానీ మీరు ఇంటికి వెళ్ళగానే మీ భార్య మీదో పిల్లవాడి మీద కోపపడతారు, వాళ్ళ తప్పు ఏమి లేకపోయినా. అసలు యాక్చువల్గా ఆ కోపం ఎవరి మీద? మీ పేరు నా మీద చూపించలేక మీరు ఎక్కడో చూపిస్తూ ఉన్నారన్నమాట. అదే అంటే మనం ఏంటి, ఒక ప్రాపర్ వేలో డిస్ప్లే చేయం. దానివల్ల ఆటోమేటిక్గా అంటే మీ కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి కదా, భార్యతో విభేదాలు వస్తాయి, పిల్లలు మీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ రావడం జరుగుతుంది కదా. అదే మీరు మీ యాంగర్ని ఒక ప్రాపర్ ఛానల్లో రిలీజ్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి అది ఎమోషనల్ హెల్త్ అండి. ఇట్స్ కాల్డ్ ఎమోషనల్
హెల్త్ మాట. ఎప్పటికప్పుడు మన ఎమోషన్స్ని ప్రాపర్ వేలో వెంటిలేట్ చేసుకోగలుగుతాం. 4వది సోషల్ హెల్త్ అండి. సో మన చుట్టూ ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఫ్రెండ్స్తో మంచి సత్సంబంధాలు ఉండటము, బంధువులతో సత్సంబంధాలు ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండటము. దీస్ పీపుల్ ఆర్ వెరీ క్రూషియల్. ఎక్కువ వీళ్ళతో గడుపుతామండి, ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ గడుపుతాం కాబట్టి వాళ్ళతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఇలా ఈ 4 రకాల హెల్త్ని మనం కాపాడుకుంటూ ఉండాలండి. ఇందులో ఏది బాగాలేకపోయినా మనకి ఎంతో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు విశాల్ గారు ఎదుర్కొంటుంది అదే. ఫిజికల్ హెల్త్ని ఆయన అంతగా పట్టించుకోకపోవచ్చు, లేదంటే ఆయనకు వచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ 4 ఎప్పుడు ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటుంది. హెల్త్ ఏదో ఒకటి దెబ్బతింటూనే ఉంటుంది. మనం దాన్ని గమనించుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. మీ లైఫ్లో చూడండి, ఎప్పుడు కూడా సమంగా వెళ్ళదండి. ఇప్పుడు మీ లైఫ్ ఉందండి, మీ లైఫ్ ఒక ప్లెయిన్గా వెళ్ళిపోతూ ఉందనుకోండి, బోర్ కొట్టేసింది మీకు. జీవితంలో ఇంకేం అనిపించదు. అన్నీ సమకూరుతున్నాయండి మీకు, అనుకున్న టైంకి మీకు అన్నీ సమకూరుతున్నాయి అనుకోండి, మీకు లైఫ్ ఏమనిపిస్తుంది? నిస్తేజం అనిపిస్తుంది. ఏముందబ్బా లైఫ్లో బోర్ కొడుతుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు కింద పడి మళ్ళీ పైకి లేస్తారో, ఒక సక్సెస్ తీసుకుంటారో, ఒక ఫెయిల్యూర్ తీసుకుంటారో, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్. లైఫ్ ఇలా 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 వెళ్తూ ఉంటే మీకు ఆ లైఫ్ వాల్యూ, దాంట్లో ఉన్న ఎసెన్స్ తెలుస్తుందండి, దాంట్లో ఉన్న ఒక మాధుర్యం తెలుస్తుంది. లేదా ఇలా ప్లాట్యూలాగా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, మీకు ఎక్కడ చోట బోర్డమ్ వచ్చేస్తుంది. ఏముందబ్బా లైఫ్ అంటారు. మీకు అందుకే కొంతమంది చూడండి, బాగా సక్సెస్ అయిన వాళ్ళు, ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు, ఎక్కువ పేరు సంపాదించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక స్టేజ్ తర్వాత వీటన్నిటికి దూరం అయిపోతారు. వీటన్నిటికి దూరం పోయి వాళ్ళు ఏంటి, ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటుంది. దేవుడు, లేదంటే టూర్స్ వెళ్ళటము, హిమాలయాలు వెళ్ళటము, ఇవన్నీ గమనిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన అన్నీ వచ్చేసాయి. ఒక సాధారణ మానవుడికి కావాల్సిన అన్నీ వచ్చేసాయి. వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వాళ్ళ మైండ్లో వస్తుందండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడికి ఏదో ఒక మార్గంలో ఈ ఈ ఈ క్రమంలో చేస్తుంటే స్పిరిచువాలిటీకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అందుకని ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఈ 4ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు అప్ అండ్ డౌన్స్ని ఆస్వాదించగలుగుతారో, ఆ డౌన్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారో, ఆటోమేటిక్గా అప్ వస్తుందండి. సో ఇప్పుడు విశాల్ గారు కూడా చేయాల్సిన పని అదే, ధైర్యాన్ని కోల్పోకూడదు. ఓకే, హెల్త్ బాగాలేదు, ఈరోజు మెడిసిన్ చాలా వచ్చాయండి. వైరల్ ఫీవర్ అంటున్నారు. వైరల్ ఫీవర్ అంటే ఆయనకున్న సర్కిల్కి తను ఎఫోర్డ్ చేయగలరు కదా. ఎంత ఖర్చుతో కూడుకున్న వైద్యానైనా ఆయన ఎఫోర్డ్ చేయగలరు, తను పే చేయగలరు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు. ఇలాంటి సమయాల్లో ఏ హెల్త్ దెబ్బతిన్నా, అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, లేదంటే ఎమోషనల్ కావచ్చు, లేదా సోషల్ కావచ్చు, మనం ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగితే మళ్ళీ దాని నుంచి మనం బయటకు వస్తాము. యాజ్ యూజువల్గా మన ఒరిజినల్ లైఫ్, సాధారణమైన లైఫ్కి మనం వెళ్ళే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఒక విషయాలే కాదండి, ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు మనం మనోధైర్యంతో నిలబడగలగాలి. నిలబడితే అది ఆటోమేటిక్గా ఆ స్టేజ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం చక్కగా మన జీవితంలోకి మళ్ళీ వెళ్ళే అవకాశం వస్తుందండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.